మన ఇళ్ళల్లో ఏమేమి చెట్లు వేసుకుంటే మనకు కలిసి రాదు అనే దాని గురించి నేను మీకు చెప్తున్నాను. చూడండి, రావి చెట్లు ఎవరైనా సరే మన ఇళ్ళల్లో అనేది అసలు వేసుకోరండి. అవి వేసుకుంటే మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. సో అందువల్ల రావి చెట్లు అనేది ప్రతి ఒక్కరూ ఆలయంలో మాత్రమే పెంచుతారనమాట. అలాగే నెంబర్ 2 రేగు చెట్లు ప్రతి ఒక్కరికి ప్రతికూల అనుభూతిని ఇస్తుందన్నమాట. ఈ రేగు చెట్లు అనేది మన ఇళ్ళల్లో వేసుకుంటే మనకి లక్ష్మీదేవి అనేది ఇంట్లో అస్సలు ఉండదన్నమాట. ఎందుకంటే రేగు చెట్లకు ముళ్ళు అనేది ఉంటుందన్నమాట. ముళ్ళు చెట్లు కానీ ఇళ్ళల్లో కానీ వేసుకుంటే మనకి అస్సలు కలిసి రాదు. లక్ష్మీదేవి అనేది ఇంట్లో అస్సలు ఉండదన్నమాట. సో అందుకని ఇల్లు దాటేసే ప్రహరీ గోడ తర్వాత అట్లా పక్కన ఎక్కడైనా వేసుకుంటారు, కానీ ఇంటి ప్రాంగణంలో మాత్రం రేగు చెట్లు అనేది అస్సలు వేసుకోరు. అలాగే గోరింటాకు చెట్టు ఇంటికి దగ్గరలో కానీ ఇంటి ప్రాంగణంలో కానీ ఎవరైనా సరే గోరింటాకు చెట్లు అనేది అస్సలు వేసుకోరనమాట. గోరింటాకు చెట్టు ఇంట్లో కానీ ఉంటే దరిద్రం వెంటాడుతుంది. అందుకని గోరింటాకు చెట్టు ఇళ్ళల్లో మాత్రం మంచిది కాదు. ఇంటికి దూరంగా ప్రాంగణంలో వేసుకుంటారనమాట. తర్వాత నెంబర్ 4 అనేది చింత చెట్టు. ఈ చింత చెట్టు ఇంట్లో ఉంటే ప్రతికూల శక్తులు అనేది ఖచ్చితంగా వస్తాయన్నమాట. సో అంతేకాకుండా ఈ చింత చెట్టులో ఎక్కువగా భూతాలు, ప్రేతాలు ఇలాంటివి కూడా సృష్టిస్తాయి అన్నమాట. అందువల్ల ఏంటంటే చింత చెట్టు మన ఇంటి ప్రాంగణంలో ఇంటి చుట్టూరుగాను ఉంటే ఆరోగ్య బారిన కూడా పడతారు చింత చెట్టు ఉండడం వల్ల. సో అందువల్ల ఏంటంటే చింత చెట్టు ఇంటి చుట్టూ నెగిటివ్ ఎనర్జీ కూడా ప్రవేశిస్తుంది. అందువల్ల చింత చెట్టు అనేది అస్సలు మంచిది కాదనమాట. తర్వాత జిల్లేడు చెట్టు. ఇది వాస్తు ప్రకారం ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని అందరూ అనుకుంటారు, కానీ ఆ జిల్లేడు చెట్టు అనేది అస్సలు ఉండకూడదు. అది మంచిది కాదనమాట. జిల్లేడు చెట్టు ఉండేవాళ్ళు ఎక్కువగా ఆరోగ్యం బాగుండదనమాట. అది ఎక్కువగా పొలాల్లో కానీ మైదానాల్లో ఇట్లా పెంచుకుంటే చాలా మంచిదనమాట జిల్లేడు చెట్టు అనేది. తర్వాత కేటర్స్ అంటే ఇవి ముళ్ళున్న మొక్కలు అనమాట. ఈ మొక్కలు ఎక్కువగా హోమ్లో ఉంటే మనకి అస్సలు కలిసి రాదనమాట. లక్ష్మీదేవి ఎప్పుడైనా సరే ముళ్ళుండే మొక్కల్లో అస్సలు ముళ్ళుండే చెట్లు కానీ ఉంటే లక్ష్మీదేవి అనేది అసలు ఇంట్లో ఉండదనమాట. అవి మనకు మామూలుగా ఏంటంటే గులాబీ మొక్కలు తప్ప ఇంకేదైనా సరే ఈ క్యాటర్స్ అంటే ముళ్ళు జాతికి సంబంధించినటువంటి మొక్కలు హోమ్లో ఉంటే లక్ష్మీదేవి అనేది ఇంట్లో ఉండదండి. ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ముళ్ళుండే మొక్కలు మాత్రం ఇంట్లో అస్సలు ఉంచుకోకండి. తర్వాత పత్తి చెట్లు. ఈ పత్తి చెట్లు అనేది మనకు ముళ్ళు ఉంటుంది కదా. సో పూజకు ఇంట్లో ఏమో పత్తి చెట్లు అవసరం అని చెప్పి మనం పత్తి వేసుకుంటారు కదా. సో ఈ పత్తి చెట్లు ఇంట్లో వేసుకుంటే మనకి అసలు కలిసి రాదండి. అందువల్ల పత్తి చెట్లు అనేది ఎవరైనా వేసుకోకూడదు. తర్వాత తాటి చెట్టు మరియు ఖర్జూరం చెట్టు. ఈ తాటి చెట్టు ఖర్జూరం చెట్టు అనేది మనం హోమ్లో వేసుకుంటారు కదా. ఈ తాటి చెట్టు వేసుకోవడం వల్ల మనకేంటంటే ఇంటి ప్రాంగణంలో లేదంటే ఇంటి దగ్గరలో ఇలాంటి తాటి చెట్లు ఇలాంటి ఖర్జూరం చెట్లు వేసుకుంటే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా వస్తాయన్నమాట. సో అంటే మనకేంటంటే ఇంట్లో మనకి డబ్బులు లేకపోవడం, ఆర్థిక పురోగతి మనకి ఎక్కువగా అభివృద్ధి చెందకపోకుండా ఇట్లాగే మనం డౌన్ అవుతూ వస్తాం అన్నమాట. ఇంట్లో కష్టాలు అనేది ఎక్కువ పెరుగుతాయి. అందువల్ల ఈ 9 రకాల చెట్లు అనేది ఇంట్లో లేకపోతే మనకి మంచి జరుగుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరు ఏంటంటే ఇవి పాటించండి, ఖచ్చితంగా మీకు మంచి అనేది జరుగుతుంది. ఈ 9 రకాల చెట్లు హోమ్లో మాత్రం ఉండకూడదు. నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్ చెప్తాను. థ్యాంక్ యూ. అందరూ లైక్ చేయండి.